ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం అనుమతించింది. ఇక ఇదే విషయంపై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేయనుంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఆస్తుల జప్తుకు కూడా అధికారులు పూనుకోబోతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బిందు, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏసీబీ ప్రత్యేక కోర్టులో దీనికి జప్తుకు సంబంధించినటువంటి పిటిషన్ ను సిఐడి దాఖలు చేయబోతోంది. అయితే మద్యం అక్రమ ఆదాయంలో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిఐడి గతంలోనే అభియోగం వేయడంతో పాటు అప్పుడే ఆస్తులు జప్తు చేస్తామంటూ కూడా సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే 11 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి విలువైన స్థిరాస్తులతో పాటు మరో 3 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ కూడా జప్తు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి జీవో ఇష్యూ చేయడంతో ఈ రోజు ఎస్బీ ప్రత్యేక కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేస్తుంది. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఏదైతే 11 కోట్ల రూపాయలకి సంబంధించినంత వరకు కూడా తనకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టు దానిని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో ఈ రోజు సిఐడి పిటిషన్ దాఖలు చేయబోతోంది. బిందు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.